जय गुरुदेव दत्त श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम दत्तात्रेय स्वामिने नमः गुरुपादकेभ्यो नमो नमः। మనం బ్రహ్మహత్య పాపం కానీ భ్రూణహత్య పాపం కానీ శిశుహత్య కానీ అనేక పాపాలన్నీ ఉంటాయి, లేదా శాపాలు పొందాల్సి వస్తుంది. అంటే ఎలాగంటే ఒక రాజుగారు తన రాజ్య పరిపాలన చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఆ సమయంలో అడవికి వెళ్ళినప్పుడు ఇద్దరు బ్రహ్మరాక్షసులు ఉంటే వాటిని చంపి వద్దామనుకుంటే ఒక బ్రహ్మరాక్షని చంపాడు. రెండో బ్రహ్మరాక్షసి తప్పించుకుంది. మొదటి బ్రహ్మరాక్షసి మరణించే సమయంలో నేను మరణిస్తున్నాను కనుక ఇతరే నన్ను చంపాడు కనుక ఇతన్ని కూడా నువ్వు బాధ పెట్టవలసిందిగా నేను కోరుచున్నానని ఇంకో బ్రహ్మ రాక్షసితో చెప్పాడు. ఆ బ్రహ్మరాక్షసి ఏం చేసిందంటే తన ఇంట్లో రాజుగారి ఇంట్లో వంట మనిషిగా వచ్చింది. వీళ్ళింట్లో ప్రతి సంవత్సరం ఆబ్దికం పెడుతుంటారు, శ్రాద్ధాది కర్మలు చేస్తుంటారు. ఆ శ్రాద్ధాకర్మలు చేసేటప్పుడు రాజుగారి ఇంట్లో అన్నంతో పాటుగా నరమాంసాన్ని వండి పెట్టింది. అది తిన్నటువంటి ఋషులు గమనించి, ఓ రాజా, మాకు అన్యాయముగా నరమాంసాన్ని పెట్టావు కనుక నువ్వు బ్రహ్మరాక్షసి పుట్టుగాక అని చెప్పించారు. తద్వారా ఆయన బ్రహ్మరాక్ష అవతారం ఎత్తి 12 సంవత్సరాల వరకు బ్రహ్మరాక్ష అవతారంలో అవస్థపడుతూ ఉన్నాడు. ఆ ఋషి ఏం చెప్పాడని వీళ్ళు వరం ఇచ్చాడంటే, నీకు 12 సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మహత్యా దోషం పోతుంది అని చెప్పి వరం ఇచ్చాడు. అలా ఉండగా రోజు అడవిలో ఉండి బ్రహ్మహత్యా పాపం చేస్తూ వచ్చిన వాళ్ళందరూ తింటూ ఉన్నాడు. అలానే ఒక బ్రాహ్మడు కూడా వెళ్ళాడు, పక్కనే భార్య కూడా వెళ్ళింది. తన భర్తని ఆ భార్య ముందే తినేశాడు ఈ బ్రహ్మరాక్షసి. ఆ రాజుగారి రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసి తినేశాడు. తినగానే ఈ స్త్రీ ఏమి శాపం పెట్టిందంటే, నా భర్త నువ్వు తిన్నావు కనుక నీ బ్రహ్మహత్యా దోషం పోయి ఇంటికి వెళ్ళగానే నీవు భార్యను కలుద్దామనుకోగానే నువ్వు మరణిస్తావు అని శాపం పెట్టింది. వెంటనే ఏం చేయాలి అర్థం కాక తను 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని తన భార్యతో చెప్తాడు. భార్య వెళ్ళి ఋషులందరినీ అడిగి ఏం చేయాలా, వశిష్ఠాది సోనకా ఋషులందరినీ అడుగుతుంది. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, గోకర్ణం వెళ్ళండి. గోకర్ణంలో వెళ్తే గోకర్ణంలో కనుక ఎవరైతే కనుక మహాశివరాత్రి రోజున శివదర్శనం చేసుకుంటారో మహారాజు అయిపోతాడు. అంటే భూలోక ఇంద్రుడితో సమానమైపోతాడు, అంత శక్తివంతుడు అవుతాడు. కనుక ఆ శివరాత్రి యొక్క శివానుగ్రహాన్ని పొందండి అని పంపిస్తాడు. స్వామి బాగానే ఉంది, మరి ఇది ఎవరన్నా చేశారా అని అడిగాడు. అయితే ఒక చండాలది, అంటే ఒక కళ్ళు కనబడినటువంటి అంధురాలు, ఆమెకి భగవంతుడి భక్తి లేదు, ఒక మూర్ఖురాలు, ఆమె ఈడ్చుకుంటూ పోతూ ఉన్నది. ఆ రోజు శివరాత్రి అయింది. ఆమెకు ఎవరు భిక్ష కూడా వేయలేదట, తినడానికి ఆకలిగా ఉంది. అంటే శివరాత్రి మొత్తం ఆమె ఉపవాసంలో ఉంది. ఆమె చేతికి ఎవరు బెలవదలం ఇస్తే, మారేడు ఆకు ఇస్తే అది ఇసిరేసింది. అది ఆకు వెళ్ళి కరెక్ట్గా శివుడి నెత్తి మీద పడుతుంది. అదొక పుణ్యము. ఆమె ఉపవాసం రెండో పుణ్యము. ఆమె అక్కడే మరణించింది కనుక ఆమెకి దేవదూతలు వచ్చి తీసుకెళ్తున్నారు. పుష్ప విమానంలో తీసుకెళ్తుంటే, నాయన ఎందుకు ఆమెను పుష్ప విమానంలో తీసుకెళ్తున్నారు, మహాపాపాత్మురాలు కదా అని అంటే, ఆమె చేసిన పుణ్యం ఏంటంటే శివరాత్రి రోజున శివునెత్తి బెలదలం వేయడం, ఉపవాసం ఉండటం, వచ్చిన ఆమె కరెక్ట్గా మన గోకర్ణంలోనే మరణించడం కనుక ఈ 3 విశేషాలను ఆధారంగా తీసుకొని మేము కైలాసాన్ని తీసుకెళ్తున్నామని చెప్పేశారు. అయితే స్వామి, ఈ గోకర్ణ క్షేత్రం అంత మహావిశేషమా అని విషయం తెలుసుకున్న రాజు వెంటనే అక్కడికి వెళ్ళి శివరాత్రి రోజున శివానుగ్రహం పొందుడికై రుద్రాభిషేకం చేయించుకుంటాడు. అక్కడ శివతీర్థం తాగుతాడు. వెంటనే తనకున్న బ్రహ్మహత్యా పాపాలను తొలగిపోయి దంపతులు అన్యోన్యంగా ఉండి సర్వసుఖాలు అనుభవిస్తుంటారు. అందుకని ఈ గోకర్ణ క్షేత్రం చాలా ప్రత్యక్ష ఫలితమైనది. అంటే ఏంటి, మనం ఎలా చెప్పుకోవాలంటే సాక్షాత్ పరమేశ్వరుడికి ఆత్మలింగం కనుక మనందరం కూడా ఏదో ఒక శివరాత్రి రోజు జీవిత పర్యంతంలో మొత్తం మనం ఉన్న నాళ్ళల్లో 80 ఏళ్లలో ఒక్కసారన్నా గోకర్ణం వెళ్ళి శివతీర్థం కానీ శివదర్శనం కానీ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ మోక్షం లభిస్తుంది. మీరు చేసినటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి. అందుకని చెప్తుంటారు, ప్రతి పుణ్యనదిలో కనుక మనం స్నానం చేసినట్లయితే ఏ రకమైన మన శరీరం మీద ఆవహించేటటువంటి బాధలు, రోగాలు అన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు. అంటే గతంలో చేసిన ప్రారంధాలు కూడా తొలగిపోతాయని లెక్క. అంటే ఆ రోజు వరకు ఉన్న పాపంతో సహా అన్నీ తొలగిపోతాయట. అందుకని తప్పనిసరిగా అందరూ గోకర్ణం వెళ్ళండి, ఆ శివానుగ్రహాన్ని పొందండి. కనుక ఆత్మలింగ యొక్క అనుగ్రహం వల్ల, పరమేశ్వర అనుగ్రహం వల్ల సర్వసంపద అనుభవిస్తారు, సుఖంగా ఉంటారు. జై గురుదేవ దత్త.